సో చూస్తున్నట్లుగా కనుక మనం హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. ఈ అమ్మాయి మన స్టూడెంటే. ఎన్నో బ్యాచ్ అమ్మా మీ పేరు? హర్షియా ఫ్రమ్ 37th బ్యాచ్. సో వాళ్ళ ఫాదర్ వచ్చారు. సో దగ్గరుండి హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది ఈ అమ్మాయికి. సో పేరెంట్స్ ఆధ్వర్యంలో. సార్ దీని గురించి మీకు అర్థమైనంత వరకు ఏమన్నా ఒక రెండు మాటల్లో. ఈరోజు జవహర్ నవోదయ బనవాసి ఆలమ్ని ట్రస్ట్ వారి తరఫున మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్యాంపు ద్వారా ఇక్కడ చదువుతున్న పిల్లలందరికీ కూడా వ్యాక్సినేషన్తో పాటుగా హెచ్పివి వ్యాక్సినేషన్తో పాటుగా చాలా గైనిక్ మొదలగు వాటి సమస్యల గురించి కూడా మంచి ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు చేసి ట్రస్ట్ వారు మరియు అలాగే విద్యాలయం వారు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా నిర్వహించడం జరిగినది. మరి ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా మరింతగా గొప్పగా నిర్వహించి విద్యార్థులకు కానీ విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ తోడ్పాటు అందించి మరింత చక్కగా నిర్వహించేలా కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. ఈ కార్యక్రమాన్ని అందరూ చాలా చక్కగా వినియోగించుకోవడం జరిగినది. ఇందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. సో మీరు ఎలా ఈ హెచ్పివి గురించి కంప్లీట్ అవేర్నెస్ వచ్చింది కదా? వచ్చింది. సో ధైర్యం కాన్ఫిడెన్స్ అన్నీ వచ్చాయి కదా? సో అందుకే మీ అమ్మాయికి ఇచ్చారు. సో మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీకు కూడా కోఆపరేట్ చేసినందుకు, సపోర్ట్ చేసినందుకు మీకు కూడా సార్ చాలా థ్యాంక్స్.